నాలా కాకుండా మీ అమ్మలా మొగుడిని కొంగుని కట్టేసుకుని తిరగాలి. ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. మూర్తి గారు. అమ్మా నువ్వు దంచవమ్మా. హలో అమ్మా, నేను సిద్ధప్ప. చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా. చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదగానే ఈ శుభకార్యం జరగాలమ్మా, అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. థ్యాంక్ యూ. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే. టిప్పు 2 లక్షలా? దీనికి ఎంత అయిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. How dare you show your back to me? Slave, remove your helmet and tell your name to me. My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life or the next. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకింకో డీటెయిల్ తెలియాలి. అమ్మా వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఈ ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్లోనే. బాసు, నీకో న్యూస్. ఆడెవడో భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా, సార్ ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు రాపుతాడు? ఎవడ సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? యాదవా. నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు, వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి. నువ్వేంటయ్యా ఇక్కడ? అది సార్ తోటి. వీడు నా పర్సనల్. మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టల గురించి. సార్ అవి 2 లక్షలు సార్. అవి ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. తీసుకోండి. ఏయ్, ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. ఓ, పిల్లలు ఎంతమంది? 2 బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఓ అంటావేంటి? ఏమైంది? నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదేంటి? గో. నొప్పిగా ఉందండి అంట, మాకు తెలియదేంటి? బద్దం సార్. మరే సినిమాలో హీరోలు విలన్ సాగు కొడుతుంటే జనం ఎందుకు చప్పట్లు కొడుతూ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా.
ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. ఏం భాస్కర్, నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశాను రా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియలీ? రై నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారమా? వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యూ లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? ఆ చెట్టేంటి? బాబా గారికి దాని కిందే జ్ఞానోదయం అయింది. అందుకే దాన్ని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికి వచ్చాను, శశి అని. దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా. ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు, బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయనా. చెట్ట? బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయనా. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దూకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీ దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. తిరగండి స్వామి. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అడగను. తిరిగేసా. నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారమైంది. జై బాబా, జై బాబా. అంతా మీ అదృష్టం. మొదటిసారి బాబా దర్శనం జరిగింది.